తెలంగాణలో రేపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత టీపీసీసీలో మార్పు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే టీపీసీసీ అధ్యక్షులుగా ఎవరికి వచ్చే అవకాశం ఉంది అనేది సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. టీపీసీసీలో మార్పు జరిగే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. అది ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఏమండి కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? సో ఒకటేంటంటే అసలు కాంగ్రెస్ పార్టీలో సినిమా చూడాలంటే లోక్సభ ఎన్నికల ఫలితాలు మనకు అయిపోయిన తర్వాత అసలు సినిమా ఏంటి అనేది తెలంగాణ కాంగ్రెస్లో మనం చూడబోతున్నాం. చూసే అవకాశాలు కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనం గతాన్ని కనుక చూసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉందో మనం ఒక అంచనాకి రావచ్చు. కారణం ఏంటంటే పిసిసి అధ్యక్షుడు అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అది ఎంత ఇంపార్టెంటో రేవంత్ రెడ్డి చెప్పాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కాకముందు. ఎందుకు చెప్పాడంటే కేసీఆర్ అనే అతను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఏం చెప్పాడంటే, ఒక తెలంగాణకు మాత్రమే నువ్వు ముఖ్యమంత్రి, కేసీఆర్ గురించి అంటున్నావు రేవంత్ రెడ్డి అన్న మాటలు, ఒక తెలంగాణకు మాత్రమే నువ్వు ముఖ్యమంత్రివి, ఒక పిసిసి అధ్యక్షుడు జాతీయ పార్టీకి సంబంధించి ఒక పిసిసి అధ్యక్షుడు తెలంగాణకి అధ్యక్షుడిగా ఉన్నాడనంటే అది ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పదవిగా భావిస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక జాతీయ పార్టీకి సంబంధించి ఒక రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడు అంటే ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువగా నేను ఆ పదవిని భావిస్తున్నాను అని చెప్పి ఆయన ఆ రోజు అన్నటువంటి మాటలు. అంటే ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి, తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా కానీ అది ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పదవి కిందనే భావించాలి ఆయన మాటల్లో. అంతే. సో కాబట్టి అంత ఇంపార్టెంట్గా ఉన్నటువంటి పదవిని ఎవరికి వరిస్తుంది, ఎవరిని వరిస్తుంది, ఆ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారు, ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉంది అనే దాని మీద చర్చ జరుగుతుంది గత వారం 2 వారాల నుంచి కూడా. కారణం ఏంటంటే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి 2 పదవులు అనేది ఇంపాసిబుల్ కాంగ్రెస్ పార్టీలో. ఖచ్చితంగా ఒక పదవికి రాజీనామా చేయాల్సింది ఆయన. ఇప్పుడు ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తాడా లేదంటే పిసిసి అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తాడా అనేది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రి పదవి కంటే కూడా పిసిసి అధ్యక్ష పదవి పెద్దది అని చెప్పి ఆయన ఆ సందర్భంలో ఆయన అన్నటువంటి మాటలు అవి. సో కాబట్టి ఇప్పుడు ఆయన డిస్క్రిప్షన్. సరే, ఆయన అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడు, పిసిసి అధ్యక్ష పదవికి అయితే రాజీనామా చేస్తాడు అనేది మనం సహజంగా అందరూ అనుకోవాలి. ఆ రోజు ఆ సందర్భంగా అన్న మాటలు అయినప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి అయితే రాజీనామా చేసే అవకాశం లేదు. ఒకటి. రెండేంటంటే ఒక రహస్య ఒప్పందం జరిగింది ఏఐసిసి దగ్గర రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటప్పుడు అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తూ ఉంది. అది ఒకనొక ఇంటర్వ్యూలో, ప్రైవేటు ఛానల్ ఇంటర్వ్యూలో కూడా ఆ ప్రస్తావన వచ్చింది. ఏంటంటే 2 years మాత్రమే రేవంత్ రెడ్డి ఉంటాడు, లేదా 2.5 సంవత్సరం ఉంటాడు. చివరి 2.5 సంవత్సరం ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరింది అనేది ఒకటి ఉంది. సరే, అది ఇంకా రివీల్ కాల కాంగ్రెస్ పార్టీలో. ఢిల్లీ వర్గాల్లో, ఏఐసిసి వర్గాల్లో మాత్రమే అది తెలుసు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి వేసేటువంటి స్టెప్స్, రేవంత్ రెడ్డి రాజకీయంగా వేసేటువంటి స్టెప్స్ చాలా బలంగా ఉంటాయి. ఆయన కేవలం 15 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కాగలిగారంటే ఆయన స్టామినా ఏంటి రాజకీయంగా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. జీవితకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా కానీ పిసిసి అధ్యక్షులు కూడా కాలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది రేవంత్ రెడ్డి పట్టుమని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆయన 4 సంవత్సరాలు కాకుండానే పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. ఆ తర్వాత సీఎం అయ్యాడు. అంటే దాని అర్థం ఆయన అన్నట్టు ఆయన మాటల్లోనే హోంగార్డులు ఎప్పుడు ఎస్పీలు కాలేరు, సివిల్స్ రాసిన వాళ్ళు ఎస్పీలు అవుతారు. కాబట్టి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ హోంగార్డులు అన్నట్టుగా ఆయన ఒక సందర్భంలో మాట్లాడారు, కానిస్టేబుల్ ఎప్పుడు ఎస్పీ కాలేడు అనేది. సో కాబట్టి ఆయన ఎంత వేగంగా, ఎంత చాకచక్యంగా ముఖ్యమంత్రి పదవిని అందిపుచ్చుకున్నారో మనందరికి కూడా తెలుసు. అలాంటి రాజకీయ ఎత్తులు వేసేటువంటి రేవంత్ రెడ్డి అంత ఈజీగా ముఖ్యమంత్రి పదవిని కానీ లేదా పిసిసి అధ్యక్షుని పదవిని కానీ వదులుకుంటారా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. 2 పదవులు కావాలనుకుంటారు.
2 పదవులు అతని దగ్గరే ఉంచుకోవాలని చెప్పి అనుకున్నప్పటికీ అది సాధ్యం కాదు కాబట్టి ఆయన మనిషిని పిసిసి అధ్యక్షుడిగా పెట్టుకోవాలని చెప్పి డెఫినెట్గా ఆయన పావులు కదుపుతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకనొక సందర్భంలో ఒక కుర్చీ కనుకుంటే ఆ కుర్చీలో నేను సీతక్కను కూర్చోబెట్టి నేను నుంచుంటానని చెప్పి అన్నారు. 2 కుర్చీలు ఉంటే ఇద్దరం కూర్చుంటాం, ఒక కుర్చీ ఉంటే కుర్చీలో సీతక్కను కూర్చోబెట్టి నేను నుంచుంటానని చెప్పి అన్నారు. అంటే సీతక్క అంటే అంత ప్రాధాన్యత రేవంత్ రెడ్డికి ఉంది. పైగా ఎస్టీ మహిళ. ఆ ఈక్వేషన్లో పిసిసి అధ్యక్షురాలుగా సీతక్కని కూర్చోబెట్టాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు. ఆ మేరకు న్యూస్ కూడా వస్తూ ఉంది. కానీ ఏఐసిసి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఏఐసిసి తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ ఏ విధంగా ఉంటాయి అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా విధేయులకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఒక లక్ష్మణ రేఖను దాటిపోయినటువంటి వాళ్ళని ఎంత బలమైనటువంటి లీడర్ అయినా కానీ పక్కన పెడుతుంది అని చెప్పి మన కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు పిసిసి అధ్యక్ష బాధ్యతల్ని రేవంత్ రెడ్డికి ప్రతికూలంగా, అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకమైనటువంటి గ్రూపులో మనిషికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒక వాదన కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తూ ఉంది. దానికి సామాజిక ఈక్వేషన్ అనేటువంటి ఒక రాజకీయ చిత్రతను ఆల్రెడీ తయారు చేసి పెట్టింది ఏఐసిసి. కాబట్టి ఆ సామాజిక ఈక్వేషన్ అటువంటి ఆ ఈక్వేషన్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి పడనటువంటి, రేవంత్ రెడ్డితో మింగిలి కానిటువంటి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేటువంటి గ్రూప్లో మనిషిని ఎంపిక చేస్తారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా మధు యాష్కి గౌడ్కి పిసిసి అధ్యక్ష పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది. 2 సార్లు ఎంపీగా చేశాడు. గౌడ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక అపవాదు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు, రెడ్డి సామాజిక వర్గమే మొత్తం చలాయిస్తుంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా మధు యాష్కి గౌడ్ని రంగంలో దింపే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ టీంలో మెంబర్గా కూడా మధు యాష్కి ఉన్నాడు. రాహుల్ గాంధీకి దగ్గర ఉండేటువంటి లీడర్లలో మధు యాష్కి ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో కాబట్టి మధు యాష్కిని సామాజిక వర్గ ఈక్వేషన్లో కానీ, లేదా రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్లో కానీ, లేదా ప్రాంతాల పరమైనటువంటి ఈక్వేషన్లో కానీ, లేదా విధేయపరమైనటువంటి ప్రాధాన్యతలో కానీ ఇన్ని కోణాల నుంచి ఆలోచించి మధు యాష్కి ఆ పదవిని ఇస్తారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే దక్షిణ తెలంగాణ పొలిటికల్ లీడర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఉత్తర తెలంగాణకి ప్రాధాన్యత ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి పిసిసి అధ్యక్ష పదవిని అయితే ఇవ్వాల్సిందే. ఆ బీసీల్లో కూడా గౌడ సామాజిక వర్గానికి ఇవ్వాలి. కాబట్టి అందరికీ ఆమోదయోగ్యాన్ని మళ్ళీ ఎంచుకోవాలి. ఆల్రెడీ ప్రచార కమిటీ చైర్మన్గా కూడా ఆయన ఉన్నాడు. సో కాబట్టి అన్ని కోణాల నుంచి ఆలోచించి ఏఐసిసికి విధేయునిగా కూడా మధు యాష్కి ఉన్నాడు. కాబట్టి మధు యాష్కి గౌడ్కి ఆ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందనేది ఇప్పుడు వినిపిస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, లోక్సభ ఫలితాలు వస్తాయి. లోక్సభ ఫలితాలు వచ్చి 2 డిజిట్స్ దాటిపోతే రేవంత్ రెడ్డి హవా పనిచేస్తుంది. అప్పుడు మధు యాష్కి కాకుండా వేరే వాళ్ళకి అవకాశం ఆయన అనుకున్న విధంగా సీతక్కనో లేకపోతే ఇంకొకరినో ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఈయన కనుక 2 డిజిట్స్ రీచ్ కాకపోతే ఇప్పుడు ఆయనకి మెయిన్ ఛాలెంజ్ ఏంటి? నల్గొండ, ఖమ్మంలో ఎంపీలు గెలిస్తే అది రేవంత్ రెడ్డి హవా కింద రాదు. కేవలం మహబూబ్ నగరు, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఈ పరిధిలో వస్తేనే ఆయన హవా. ఎందుకంటే మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ. ఆయన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. మహబూబ్ నగర్ ఆయన సొంత జిల్లా. మహబూబ్ నగర్లో కానీ మల్కాజ్గిరిలో కానీ ఆయన హవా కనుక పనిచేయకపోతే ఆయన గ్రాఫ్ డౌన్ అవుతున్నట్టే లెక్క ఏఐసిసిలో అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేటువంటి ఒక వాదన. కాబట్టి ఈ 2 డిజిట్స్ చేరకుండా సింగిల్ డిజిట్స్తో పరిమితం అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గే అవకాశం ఉంది. ఏఐసిసి దగ్గర ఆయన పలుకుబడి పలసనబడే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి కానీ లేదా మహబూబ్ నగర్లో కానీ ఆయన పర్ఫార్మెన్స్ కనుక బాగలేకపోతే ఖచ్చితంగా అప్పుడు మధు యాష్కి గౌడ్ని పిసిసి అధ్యక్షునిగా పెట్టడం అవకాశం ఉంది. వాస్తవంగా ఆయన ఏమనుకున్నాడంటే, పిసిసి అధ్యక్షుడిగా రెడ్డి సామాజిక వర్గం
పెట్టుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు కుదరదు కాబట్టి రెడ్డి సామాజిక వర్గం సీఎంగా ఉన్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి ఫార్ములా ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బీసీకి ఇచ్చారు పీసీసీ, ఆ తర్వాత బొత్స సత్యనారాయణకి ఇచ్చారు, మధ్యలో కేకే ఉన్నారు కొన్ని రోజులు, ఇవన్నీ నడిచినాయి. కాబట్టి ఆ ఈక్వేషన్లో బీసీకే వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా మధుయాష్కి ఎక్కువ అవకాశం ఉంది. ఆయన బట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్నారు కానీ అది కాదు. ఎందుకంటే ఆయన వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్లస్ ఆయన్ని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఆల్రెడీ ప్రాధాన్యత ఇచ్చారు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. కాబట్టి బీసీలు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి మధుయాష్కి గౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సో అదే జరిగితే కనుక రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే అని చెప్పి విశ్లేషణ మనం చేసుకోవచ్చు, అలాంటి అంచనాకు రావచ్చు. ఓకే థ్యాంక్ యూ సిఎస్ రావు గారు.